It's not a game, it's a rich thing. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. ఇవాళ వెడ్నెస్డే అనమాట. సో వెడ్నెస్డే రోజు వ్లాగ్ని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంతకు ముందు వ్లాగ్లో చెప్పాను కదా, నేను ట్యూస్డే హాలిడే వచ్చింది. సో అత్తయ్య గారు మావయ్య గారి వాళ్ళని కలవడానికి వెళ్ళామని. ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. లక్కీ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇవాళ లక్కీ వాళ్ళ స్కూల్లో ఎగ్జిబిషన్ ఉంది. సో దానికి పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. ఇంకా ఇప్పుడు టైము 10 అవుతుంది. మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ అయిపోయింది. త్వరగా ముగ్గు అది వేసేసుకుని దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత టిఫిన్ అయితే ఇక్కడ వేస్తున్నాను. హడావిడిలో దోశలు కూడా రావట్లేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే వేస్తున్నాను అనమాట. కొంచెం సేపు బయట ఒక 1 అవర్ అయినా బయట పెడితే మనకి దోశ అనేది బాగా వస్తుంది. సో ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే దోశ వేస్తే ఇలాగే వస్తుంది, అట్ట ముక్కలాగా కొంచెం లావుగా అయిపోతూ ఉంటాయి. బట్ టైం లేదనమాట. సో తొందరగా తినేసి ఇంకా బయలుదేరాము. దానికి కాంబినేషన్గా తొక్కు అనమాట, మామిడికాయ తొక్కు ఉంటుంది కదా. సో ఆ పచ్చడి అయితే వేసుకుని తినేసాము. ఇంకా రెడీ అయిపోయి లక్కీ వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ కొంచెం వీడియో అది షూట్ చేశాను, సో చూపిస్తాను. ఈ ఎల్లో కలర్ పువ్వులు పూసే చెట్లు ఉన్నాయి కదా, వీటిని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఈ మధ్యన రోడ్డు పక్కన భలే అందంగా ఉంటున్నాయి. అసలు ఆకుల కన్నా కూడా పువ్వులే చాలా ఎక్కువ ఉంటున్నాయి. భలే చాలా అందంగా ఉంది. అసలు ఈ సీజన్లో వస్తాయి అనుకుంటాను ఆ పువ్వులు అయితే. చాలా అందంగా ఉన్నాయి. సో అన్నమాట. ఇంకా లక్కీ వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసాము. సో లక్కీ వాళ్ళ స్కూల్ నేను వచ్చేసి గౌతమ్ మోడల్ స్కూల్. మొత్తం స్కూల్లో 5 ఫ్లోర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించినవి ఒక ఫ్లోర్లోని, అలాగే ఒక 2 సబ్జెక్ట్స్ ఒక ఫ్లోర్లోని అలాగా వాళ్ళు మేనేజ్ చేశారు. సో ఫస్ట్ అయితే వెళ్ళగానే తెలుగుకు సంబంధించినవి ఉన్నాయన్నమాట. అంటే మన పండుగల గురించి, మతాల గురించి, సో వాటి గురించి ఒక ఇంట్రడక్షన్ లాగా మంచిగా తయారయ్యి పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళకి వచ్చిన విధంగా ప్రాజెక్ట్ వర్క్స్ అయితే చేశారు. సో లక్కీ అయితే కంప్యూటర్ ప్రాజెక్ట్ వర్క్లో ఉందన్నమాట. ఇంకా వాళ్ళ టీం వచ్చేసి 3 అయితే అందులో ఒక అమ్మాయి రాలేదు, ఇవాళ ఆబ్సెంట్ అయింది. ఇంకా 3లో మ్యామ్ అడిగారనమాట, మీరు ఏమైనా ప్రాజెక్ట్ వర్క్ చేస్తారా లేకపోతే మనీ స్పాన్సర్ చేస్తారా అని. సో అదే మనీ ఇస్తారా అని. నేనైతే ఈసారి ప్రాజెక్ట్ వర్క్ చేయడం ఏం పెట్టుకోలేదు, మనీ అయితే ఇచ్చేసాము. సో మిగతా 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర చేసి అలాగే టీచర్ హెల్ప్ కూడా తీసుకుని చేశారనమాట. లక్కీ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కదా, ఇక్కడి నుంచి ఫ్రెండ్స్తో కలిసి చేయాలంటే కష్టం, కుదరదు. అందుకని చెప్పి మేము మనీ ఇచ్చేస్తామని చెప్పాము. ఇది కంప్యూటర్ ల్యాబ్లో సో వాళ్ళ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ట్రాఫిక్ సిగ్నల్స్, అలాగే కంప్యూటర్కి సంబంధించిన థీమ్ ఒకటి తీసుకున్నారు. అలాగే హౌ టు టెక్నాలజీ చేంజెస్ అవర్ లైఫ్ అని చెప్పి అది లక్కీ వాళ్ళ థీమ్ అనమాట. ఇప్పుడు మనం డిజిటల్ పేమెంట్స్ అన్నీ చేస్తున్నాం కదా, మార్కెట్కి వెళ్ళినా, షాప్స్కి వెళ్ళినా, అలాగే క్లాత్ షోరూమ్కి వెళ్ళినా, వీటన్నిటికీ కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ అవన్నీ చేస్తున్నాం కదా. సో వాటి గురించి అయితే లక్కీ వాళ్ళ థీము. తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఆ టాపిక్ని సెలెక్ట్ చేసుకుని వాటి గురించి అయితే మాట్లాడుతున్నారు. చెప్పండి అమ్మా మీ ప్రాజెక్ట్ గురించి. This is a market. Few months back we did this transaction. Whereas we are using 400
సో అది లక్కీ వాళ్ళ ప్రాజెక్ట్ అయితే మొత్తానికి వాళ్ళు ఏదో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. లక్కీ అయితే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంది. తర్వాత నెమ్మదిగా పికప్ అయింది. వాళ్ళ ప్రిన్సిపల్ మేడం వచ్చినప్పుడు కూడా మంచిగా చెప్పిందంట. సో వాళ్ళ టీచర్ అయితే ఫోన్ చేసి చెప్పారు. నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు అన్నమాట, కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరు మీరందరూ? నువ్వా? సీత? ఇది నా రాముడా? హనుమాన్ బాగున్నాడు. రావణాసురుడు బాగుంది. చెప్పు. బియ్యం చెప్పు నాన్న. బియ్యం వస్తాయి. ముందు దానికి మాటలు రావు. మీరేం చేస్తున్నారు? కొత్త బియ్యం ఇస్తున్నా. నువ్వు బాగున్నావు, భలే అరిసెలు చేస్తున్నావు. ఏం చేస్తున్నారా? అరిసెలు చేస్తున్నావా? చాలా బాగా చేస్తున్నా. చూసారు కదా ఈ ప్రాజెక్ట్ వర్క్లు అవి చూస్తే మీకేమనిపించిందో చెప్పండి. నాకైతే నా చిన్నతనం గుర్తొచ్చింది. మాది గవర్నమెంట్ స్కూల్ అనమాట. సో మేము కూడా ఇలాగ అప్పుడప్పుడు చేసేవాళ్ళం. రూమ్ని అది డెకరేట్ చేసుకునే వాళ్ళం. మంచిగా ప్రైజ్లు అవి వచ్చామన్నమాట. ఎవరి రూమ్ మంచిగా డెకరేట్ చేస్తే వాళ్ళకి ప్రైజెస్ అని, అలాగే ప్రాజెక్ట్ వర్క్లు అని, థర్మాకోల్తో ఎక్కువగా చేసేవాళ్ళం అనమాట. సో అవన్నీ గుర్తొచ్చాయి. ఇంకా ఈ చిన్నపిల్లల్ని చూస్తే భలే ముద్దుగా అనిపించింది. వాళ్ళకి వచ్చి రాని మాటలతోటి వాళ్ళు చెప్తూ ఉంటే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అలాగే తొందరగా చూసేసుకుని వచ్చేద్దాం అనుకున్నాం, కానీ ఎలా లేదన్నా కూడా 2 hours పట్టింది. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్స్ అయితే అన్ని ఫ్లోర్స్లోనే ఉన్నాయి. సో అన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసేసి ఇంటికైతే వచ్చేసాము. మధ్యలో చిన్న షాపింగ్ కూడా చేసాము. అన్నిటికన్నా ఇక్కడ ఏటీఎం ప్రాజెక్ట్ ఒకటి చూపిస్తా చూడండి. అదైతే నాకు కొంచెం మంచిగా లాజికల్గా బాగా ఉంది అని అనిపించింది. మంచిగా చేశారని అనిపించింది. ఈ ప్రాజెక్ట్ కూడా బాగుంది. ట్రాఫిక్ సిగ్నల్ అనమాట. మన ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎలా ఉండాలి అనేది. సో తర్వాత డ్రిప్పింగ్ ప్రాజెక్ట్, ఇది కూడా చాలా బాగుంది. మంచిగా ఇది వచ్చేసి హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. దీన్ని కూడా మంచిగా చేశారు వాళ్ళు. చిన్న థింగ్స్ అవి ఉపయోగించి మంచిగా చేశారు. Welcome to Bridyan. Hi, who
ఫీడ్బ్యాక్. ఏది ఒకసారి ఎలా వస్తుంది అందులో కార్డు పెట్టడానికి? ఎందుకు అది ఇక్కడ పెడితే పాయింట్ వస్తుంది, లోపలికి వచ్చింది. లోపలికి ఇలా స్ట్రైట్గా ఇది వచ్చింది మ్యామ్. ఓకే. ఇలా పెడితే లోపలికి కింద పెడితే కిందికి వెళ్ళి వచ్చేసి లోపలికి. ఓకే ఓకే. సో అలా ఎగ్జిబిషన్ అంతా చూసేసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయాము. వస్తూ షుగర్ కేన్ జ్యూస్ ఒకటి తీసుకున్నాము. బయట ఎండ ఎంత భయంకరంగా ఉందంటే మేము కార్ పార్కింగ్ చేసిన దగ్గర షెల్టర్ లేదనమాట. సో మేము వచ్చేసరికి అగ్ని గోళంలా మండిపోతుంది కార్ అయితే. అమ్మో ఆ వేడి తట్టుకోలేకపోయాం అసలు. సరే కొంచెం షుగర్ కేన్ జ్యూస్ తాగుదాం మంచిదని చెప్పి మధ్యలో ఆగి తీసుకున్నాము. చాలా ఎండగా ఉందన్నమాట. ఎండ అస్సలు భరించలేకపోయాము. ఇంకా వస్తూ మధ్యలో నర్సింగ్ షోరూమ్ ఒకటి చూశాను. సో మన ఆడవాళ్ళం ఎక్కడికైనా వెళ్ళామంటే మామూలుగా రాము కదా. సో నేను మా వారికి అన్నాను టాప్స్ తీసుకుందాం, చాలా రోజులైంది అని చెప్పి. సో అలా నేను ఒక 2 టాప్స్ అలాగే కొన్ని నైటీలు అయితే తీసుకున్నాను ఒక 2. వచ్చేది సమ్మర్ కాబట్టి మన ఆడవాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి ఇవి. పర్పుల్ కలర్ టాప్ వచ్చేసి 900 అలా పడింది. ఆ మెరూన్ కలర్ టాప్ వచ్చి 700 అలా పడింది అనమాట. ఈ నైటీలు కూడా కొంచెం మంచిగానే ప్రైస్ అది బాగానే అనిపించింది నాకు. 380 ఒక్కొక్కటి కూడా 380 పడింది. సో మంచి కాటన్, చాలా బాగుంది. ఇంతకన్నా ఎక్కువ రేటు ఉండేవి కూడా ఉన్నాయి, కాకపోతే నేను అంతవరకు వెళ్ళలేదు, అవసరం లేదులే అని చెప్పి. ఇంకా వస్తూ ఈ డ్రై క్లీనింగ్కి బట్టలు కూడా తీసుకుని వచ్చేసాను. ఇవన్నీ చెల్లి పెళ్ళికి నేను కట్టుకున్న చీరలు అనమాట. ఇప్పటి వరకు డ్రై క్లీనింగ్కి ఇవ్వలేదు. సో మొన్ననే ఒక 1 వీక్ బ్యాక్ ఇచ్చాను, ఇవాళ వెళ్ళి తెచ్చుకున్నాము. ఇంకా కర్రీ అది కూడా మార్నింగే ప్రిపేర్ చేసేసాను లక్కీతో పాటు. లక్కీకి బాక్స్ ఇచ్చేటప్పుడే. అయితే ఇప్పుడు రైస్ అయితే పెట్టుకోవాలి. వచ్చిన వెంటనే రైస్ పెట్టుకున్నాము. రైస్ చల్లగా అయిపోతే ఇంకా ఆ రోజు భోజనం చేయాలని అనిపించదు, అంతే కదా. సో నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎంత ఎండాకాలం అయినా కూడా అన్నం వేడిగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా వచ్చిన వెంటనే గబగబా డ్రెస్ చేంజ్ చేసేసుకుని కుక్కర్ అది పెట్టేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఒకటే ఐటెం అయిపోయింది, ఇంకో ఐటెం లేదనమాట. సో ఇది మొన్న అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు అత్తయ్యగారు వాళ్ళు ఇది పంపించారు, పండుమిర్చి పచ్చడి, నిల్వ పచ్చడి. సో అత్తయ్యగారు వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పెట్టించారనమాట, మన బ్రాహ్మణులే. అయితే విజయవాడ, గుంటూరు, తెనాలి అటు సైడ్ వాళ్ళనమాట. అటువైపు వాళ్ళు పచ్చళ్ళు బాగా పెడతారని ఒక నేమ్ అయితే ఉంది కదా. సో వాళ్ళు పెట్టిందే ఈ పచ్చడి. పండుమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు వేసి గ్రైండ్ చేసిన పచ్చడి ఇది. దీనిని మనం ఎప్పుడు కావాలంటే దాన్ని మనం వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అది పోకుండా ఉంటుందంట, బయట అయినా కూడా ఉంచుకోవచ్చు. అలాగే సీసాలో పెట్టుకుంటే ఇలాంటి నిల్వ పచ్చళ్ళు బాగుంటాయంట. తర్వాత అయితే దీన్ని సీసాలోకి మార్చాలి. ఇంకా కొంచెం పచ్చడి అయితే తీసుకుని దాన్ని మిక్సీ జార్లో అయితే మంచిగా గ్రైండ్ చేసేసాను. ఆ తర్వాత దీనికి పోపు వేస్తున్నాను. పోపుకి మనం ప్రతి నిల్వ పచ్చడిలోనే వేసే పోపు ఒకటే, ఏంటి అంటే ఆవాలు, మెంతులు, కొంచెం ఇంగువ. సో పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. అయితే నేను ఈ మధ్యన రెగ్యులర్గా ఇవే చూపిస్తున్నానని చెప్పి ఎక్కువ తింటాను అనుకుంటారు. సో నేను మరీ ఎక్కువేం తినను, కానీ నాకు చాలా ఇష్టం. బట్ ఈ మధ్యన అయితే తగ్గించేసాను. మా వారైతే తిడుతూ ఉంటారనమాట, నన్ను అస్సలు ఒప్పుకోరు ఇలాంటి పచ్చళ్ళు గట్ట తింటే.
మొత్తానికి పోపు అంతా వేసేసాను. దాంతోపాటుగా ఇందులో కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. ఇంకా అంతేనండి ఇవాళ అయితే. ఈరోజు వ్లాగ్ ఇంతే. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే రాజుమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.